పిల్లలు ఇప్పుడు నేను కొన్ని పదాలు బోర్డు మీద రాశాను. అట్లాగే ఆ పదాలకు సంబంధించి కొన్ని హింట్లు ఇస్తా. ఆ హింట్లను బట్టి ఆ పదం ఏదో మీరు చెప్పాలి. సరేనా భవిత? ఓకేనా? ఫస్ట్ నీకే నేను అడిగే హింటుని బట్టి ఆ పదం ఏంటో చెప్పు. సరేనా? నీళ్ళల్లో ఉండేది, నీళ్ళల్లో జీవించేది చేపను ఏమంటాము? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి అమ్మా. ఇంకో హింట్, ఇంకోటి, మనం ఎండాకాలం అప్పుడు ఎక్కువగా నీళ్లు పోసుకొని ఇందులో నీళ్లు పోసి తాగుతాం. ఘటాన్ని ఏమంటాం? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. నెక్స్ట్ ప్రవీణ్, నువ్వు తీసుకో. నీకు మనల్ని ఎండ నుండి వాన నుండి కాపాడేది ఏంటది? ఛత్రం అంటే? వెరీ గుడ్, క్లాప్స్ ఇవ్వండి అమ్మా. మనం ఏదైనా కొనాలంటే మనకేం కావాలి? డబ్బును ఏమంటాం? ఏది ధనం? ఏది ధనం వాడేది? వెరీ గుడ్, ధనం. క్లాప్స్ కొట్టండి రా ప్రవీణ్కి. నెక్స్ట్ నాగోర్, మన చేతి వ్రేళ్ళకు ఉండేదేంటి? గోరుని ఏమంటాం? నఖం. నఖం ఏది చూపించు? నఖం. వెరీ గుడ్, నాగోర్ ఏంటి? నెక్స్ట్, మనం దేవుణ్ణి అడిగితే దేవుడు మనకేమిస్తాడు రా? వెరీ గుడ్, ఏమిస్తాడు? వరం. క్లాప్స్ కొట్టండి రా నాగోర్కి, సూపర్. నెక్స్ట్ సాత్విక్, ఆకాశంలో ఎగిరేదేంటి? ఏంటది? ఖగాన్ని ఏమంటాం? వెరీ గుడ్. ఎవరైనా పాడుతుంటే మనకు నచ్చలేదనుకో, వీడి స్వరం అలా ఉందంటాం, ఒక జంతువుతో పోలుస్తాం. ఆ జంతువు ఏంటి? గాడిదని ఏమంటాం? ఖరం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి రా. నెక్స్ట్ వెంకటేష్, మనం ఎవరినైనా డబ్బు అప్పుగా అడిగితే దాన్ని ఏమంటాం? రుణం. ఏది చూపించమ్మా? రుణం. వెరీ గుడ్, రుణం. మనం పుస్తకం మీద దేంతో రాస్తాం? పెన్ అంటే? కలం. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి రా. కోమలి, నువ్వులే తీసుకో. ఇంకొక వాడే ఉంది, చెప్తా. ఆ వాడేదో నువ్వు గుర్తుపట్టాలి. తపస్సు చేసే వాళ్ళని ఏమంటాం? తపస్సు చేస్తే మౌనంగా ఉంటారు, వాళ్ళని ఏమంటాం? వెరీ గుడ్, ఏమంటాం? ఋషి. సూపర్, క్లాప్స్ కొట్టండి రా కోమలికి కూడా. గుడ్ రా, బాగా చేశారు రా.